ఉన్నాయండి. ఎందుకంటే మాకు రిపీటెడ్ కస్టమర్లే వస్తుంటారండి. రిపీటెడ్ ఇప్పుడు ఈసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు మేము ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళ కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, అట్లా బ్రదర్స్ అట్లా వచ్చి వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి నాకు బాగుంది, మీరు మా వాడికి కూడా ఇవ్వండి రుద్రాక్షలు, మా వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పి అట్లా తీసుకొచ్చి కొనుక్కుంటుంటారండి రుద్రాక్షలు. మనం ఈ రోజులో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కారుంగలి మాల అనేది అంటే యువతకి చాలా అట్రాక్ట్ చేస్తుంది. అసలు అది ఎందుకు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలిస్తే పక్కన పెడితే అది వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు పర్టికులర్ గా ఈ కారుంగలి మాల కానీ బ్రాస్లెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో పలానా వాళ్ళే వేసుకోవాలని ఏముందా, లేదంటే ఎవరైనా వేసుకోవచ్చా, అసలు ఎందుకు వేసుకోవాలి? కాదండి, కరంగలి మాల బ్రాస్లైట్లు అనేది, కరంగలి మాల అంటే 108 ఉంటాయండి. 108 మన పురాణాల్లో 108 రుద్రాక్ష మాల కానీ కరంగలి మాల కానీ ధరిస్తే దానికి ఒక 108 సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉందండి.